మోడీ మీద ఆయన విధానాల మీద విమర్శ కూడా చేశారు. మోడీ ఫస్ట్ టైం ఇంతకాలం తర్వాత రాజీవ్ గాంధీ 84 తర్వాత మెజార్టీ తోటి పూర్తి కావాల్సిన మెజార్టీ తోటి నెగ్గాడు. అతనికి మీద కరప్షన్ ఛార్జ్ లేదు, అతనికి ఏమి ఇల్లు వాకిల్ లేదు, పెళ్ళాం పెట్టలేరు, ఎవడు లేడు. కానీ కార్పొరేట్లతో సంబంధాలు ఉన్నాయి, అవి అన్ని పార్టీలకి తప్పదు. సో అది నేను ఒక మాట చాలా నేను ఊహించిన మాట మోడీ నోట్లోంచి వచ్చింది. ఇండియన్ ముస్లిం విల్ డై ఫర్ ఇండియా అని ఒక మాట అన్నాడు. అంటే ఈయన రూట్ మారిందనమాట. ఫ్రమ్ అది గోల్వాల్కర్ రూట్ నుంచి రూట్ మారింది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద కంట్రీ అనుకున్నాను. తర్వాత ఆయన చూస్తుంటే ఇది ఎందుకు చేస్తున్నాడో తెలియదు. డిమానిటైజేషన్ చూస్తే డిమానిటైజేషన్లో ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయా అని అడిగితే ఇది దేశ భద్రతకు సంబంధించింది. అవును అవును, ఇంకా అంతకన్నా రెడిక్యులస్ మీనింగ్ ఇదే ఉంటుంది. అవును, రెడిక్యులస్ రిప్లై ఇచ్చారు. అలాగే ఎందుకు ఇప్పుడు ఈ జిఎస్టీ ఉంది, ఆయన తీవ్రంగా అపోజ్ చేశాడు. అవును, ఆ అపోజ్ చేసిన మనిషి ఈవేళ దాన్ని ఎలా తీసుకొస్తున్నాడంటే ఏదో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు సెంట్రల్ హాల్లో పెట్టి అర్ధరాత్రి 12 గంటలకి ఏదో ట్రిస్ట్ విత్ డెస్టినీ అని నెహ్రూ గారి స్పీచ్ ఉంది. ఆ లెవెల్లో అంటే ఇంక రేపు నుంచి ఈ 30 జూనే స్వాతంత్ర దినోత్సవం అంటాడు కూడాను. మనకి ఇప్పటిదాకా చరిత్ర క్లోజ్, ఇక్కడి నుంచి కొత్త చరిత్ర ప్రారంభం. ఎందుకు ఇవన్నీ చేయవలసి వస్తుంది? ఎందుకంటే మోడీకి చాలా హ్యాపీ మెజార్టీ తోటి చక్కగా వచ్చాడు ఆయన. నెక్స్ట్ అద్వానీ లాంటి వాళ్ళని అంత హ్యూమిలియేట్ చేయక్కలేదు. అవును, ఆ కేసు ఏంటండి, అది కాంగ్రెస్ వాళ్ళే అద్వానీకి సమన్ ఇవ్వడానికి కోర్టు పెట్టింది కదా. కోర్టులు ఇవన్నీ ఎవరికి తెలియదండి. కోర్టు ఎప్పుడు కూడా వెతికి అద్వానీ లోపల అందవు. వీళ్ళు మూవ్ చేస్తే కోర్టు ఓకే అంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, నిధులు, ఇలాంటి విషయాల్లో ఇంకా అసలు కేర్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్. నిధులు ఇవన్నీ పక్కన పెట్టండి, మనకు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది యూనియన్ బడ్జెట్లో పెట్టి ఇవ్వాలి అని చెప్పారు. అది ఇవ్వలే. వీళ్ళు 15,000 కోట్లు అడిగితే వాళ్ళు 3,000 ఇస్తారా? అంటే వీళ్ళు దొంగ లెక్కలు రాశారా, వాళ్ళు మోసం చేస్తున్నారా? అది జనం చెప్పాలిగా. చాలా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఎందుకు ఇంత డిసప్పాయింట్మెంట్ వచ్చిందంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జగన్ వచ్చినా తెచ్చేసినాం, ఓకే ఇంకా ఎక్కువ తెస్తాడు ఈయన అనేటువంటి ఉద్దేశంతో బాగా మంచి జరిగింది స్టేట్కి అనుకున్నా. ఓకే, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు చేస్తారు? సో ఆ విధంగా ఇద్దరు డిసప్పాయింట్ చేశారు మిమ్మల్ని. జగన్ మోడీ చంద్రబాబు ఇద్దరు గెలిచిన జరుగుతుంది అనుకున్న జరగలేదు. అది విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉన్నటువంటి పార్టీ వస్తే మంచి జరుగుతుందని ఒకటి అనుకున్నాను. చంద్రబాబు నాయుడు లాంటి సమర్థుడు మ్యానిపులేటరు వచ్చినట్టయితే ఖచ్చితంగా సిచ్యువేషన్ తనకు అనుకూలంగా మార్చుకుని నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ ఎలక్షన్ అవగానే వెళ్ళి ఈయన జగన్ కలుస్తాడు అనుకున్నాను. ఓకే, అయిపోయాడు అక్కడతో జగన్. జగన్ కలిసి పార్టీలు లేవు, మనందరం కలిసి పనిచేయాలని అంటాడేమో. నేను జగన్కి ఇంతవరకు ఒక అఖిలపక్ష సమావేశం కూడా పెట్టలేదు ఆయన. జగన్ సన్నిహితులు ఫోన్ చేశాను రేపు ఎప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. అవును, ఖచ్చితంగా ఎత్తేసాడు. జగన్ దగ్గరికి కూడా టక్కున రోజు చంద్రబాబు నాయుడు కారు వచ్చేస్తుంది. ఈ జగన్ ఏదో తలుపులు వేసేసి నేను రాలని అన్నాడంటే అక్కడతో జగన్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని ఆయన సన్నిహితులందరికీ ఫోన్ చేసి చెప్పాను. రాడండి అన్నారు వాళ్ళు. నీకు తెలియదు, అతను చాలా పెద్ద మ్యానిపులేటర్, స్ట్రాటజీగా వేస్తాడు. వచ్చిన తర్వాత తప్పు జగన్ అవుతుంది, దానికి వార్న్ చేసి ఉండొచ్చు. కానీ నాకు తప్పు అయింది. అలా నేను ఫోన్ చేసిన ప్రతివాడు చెప్పాడు, చేసి నువ్వు ఏదో ఎక్కడో కళ్ళగంటున్నావు ఏంటని. కళ ఆ వాతావరణమే లేదులేండి శాసనసభలో కానీ రాష్ట్రంలో కానీ. అసలు మీరు 2 ముఖ్యమైన పేర్లు ప్రస్తావించారు. ఇప్పుడు జగన్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు, జగన్ దగ్గరికి వెళ్ళలేదని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో వీళ్ళని బలపరిచాడు, తర్వాత ఆయన ప్రత్యేక హోదా విడగొట్టుకున్నారు, తన పార్టీని కూడా క్రియాశీలం చేస్తా అన్నారు. మీరు కూడా ఒక దశలో ఆయన చేయొచ్చు అని ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు? ఇంతకుముందు మనం ముద్రగడ అవి కూడా మాట్లాడాం, మీ జిల్లాలో ఉన్న ఆ పరిస్థితులు పెట్టించాం. పవన్ కళ్యాణ్ పాత్రను మీరు ఎలా చూస్తున్నారు? పాత్ర ఉంటుంది అనుకుంటున్నారు? ఏమంటే పవన్ కళ్యాణ్ తోటి నాకు డైరెక్ట్ అంటే చిరంజీవితో మాకు సినిమా ద్వారా సంబంధం ఉంది. ఓకే, నేను ఆయన సినిమాలు చూసేవాళ్ళం. ఓకే, నేను పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఏదో 1-2 చూసుంటాను. చూడలేదా? అత్తారింటికి దారే అదొకటి టీవీలో వచ్చినప్పుడు చూసాను. అచ్చా, ఈజ్ ఉంది, మంచి యాక్టర్. పవన్ కళ్యాణ్ టాప్ వీటిలోకి వస్తాడు, మంచి యాక్టర్. ఒక రకంగా చిరంజీవి కన్నా ఈజ్ ఉందేమో కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. అవును, అతను జనరల్గా సినిమా ఫీల్డ్లో ఉన్న టాక్ ఏంటంటే గోదావరి బిడ్డ సరే. ఓకే, అది కాకుండా జనరల్గా సినిమా ఫీల్డ్లో అదేంటంటే కొంచెం మొండివాడు. డెఫినెట్గా మొండివాడు వల్ల మంచి జరుగుతుంది. వాడు ఎక్కువ ఆలోచన పరుడు అయితే ఏం ఆలోచిస్తాడో తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి లాగా ఇన్స్టింక్ట్ తోటి పోయేవాడు అనుకోండి, జనరల్గా మంచిగా జరుగుతుంది. కానీ ఏమో అసలు ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ అంటే ఈ సామాజిక సమీకరణాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒకటేమో మనకు ఇవ్వాల్సింది ఇవ్వలేదనే భావన ఒకటి,
రెండోది నేను బలపరిచాను, వాళ్ళు నిరుత్సాహపరిచారు కాబట్టి నేను సొంతంగా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నాను ఒక ప్రయత్నం చేస్తున్నట్టు. అంటే ఇప్పుడున్న ట్రయాంగిల్ దీంట్లో ఈయన వస్తే ట్రయాంగిల్ అవుతుంది. ఈయన ఎవరికి బెనిఫిట్ చేయడానికి వచ్చాడనే ప్రజల్లో చర్చ ఉంటుంది తప్ప ఈయన గెలుస్తాడన్న చర్చ రాదు. ఆ చర్చ వచ్చే వాతావరణం రాలే. మరి ముందు ముందు వస్తుందేమో నాకు తెలియదు. ఇప్పుడు ఉన్నవి రెండే ఫోర్సులు. ఒక లెక్క ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ని కాపు కింద చూస్తారు. నేను చూడండి అనుకోండి, మామూలు చూసేవాళ్ళు ఈ కుల రాజకీయాల్లో ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక కాపు, మూడు కూడా అగ్ర కులాలు, మూడింటి బలమైన కులాలు. ఈయన కాపు కింద చూస్తారు. లాస్ట్ టైం చిరంజీవి వచ్చిన కాపు ఓట్లన్నీ ఈయనకి వచ్చాయనుకోండి, ఎవరికి నష్టం? మొన్న అన్నీ చంద్రబాబుకి వచ్చాయి. అవును. ఈసారి అన్నీ జగన్కి వెళ్ళే పరిస్థితి. ఓకే. మొన్న లెక్కేసుకుంటే చంద్రబాబుకి నష్టం, ఈవేళ లెక్కేసుకుంటే జగన్కి నష్టం. అంటే చంద్రబాబు రాకపోవడం వల్ల అవి తగ్గుతాయని కూడా ఒక ఇవన్నీ అంటే పవన్ కళ్యాణ్ ఇంకా నా ఉద్దేశంలో డైరెక్ట్ రాలే. అలా అతని టీం ఏంటి, అవును, ఏం చేయబోతున్నాడు స్పష్టత ఇంకా. మొన్న కాంగ్రెస్కి ఒకటి పంపాడు ఆయన, నేను రాలేకపోతున్నాను మీటింగ్కి. అవును. బంగాళాఖాతంలో కలపండి అన్న కాంగ్రెస్ని ఈవేళ స్పెషల్ కేటగిరీ, ప్రత్యేక హోదా, అదే స్పెషల్ స్టాటస్, చాలా క్లారిటీ ఉంది అందులో. ఆ ట్వీట్ పంపడం వల్ల మంచిదే అంటారు. అది చాలా మంచిది. మెచ్యూరిటీ కదా. మెచ్యూరిటీ. అయ్యో అంత గట్టిగా నేను ఇప్పుడు చిరంజీవితో ఈయన గొడవ ఏంటంటే కాంగ్రెస్లో కలిపేసాడు కాబట్టి గొడవ అంటారు. మరి ఈవేళ ఈయన బెండ్ అయ్యాడుగా. అవును. అంటే కాజ్ కోసం బెండ్ అవుతాడు. అవును. అది మంచి సిగ్నల్ అవుతుంది. అట్లీస్ట్ నేనైతే అది ఎలా ఉంది అక్కడ అనువాదం? మీరు మధ్యలో చిన్న ప్రశ్న, రాహుల్ గాంధీని జేడీసీలో అనువాదం చేస్తుంటే ఇప్పటివరకు మీరే చేస్తూ వచ్చారు కదా చాలా కాలం పాటు. బాగా చేస్తాడండి జేడీసీలో. ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఇంత ముందు కూడా చేశాడు. ఆయన చేశాడు. అయినా ట్రాన్స్లేషన్కి అంత ఇది కాదు. ట్రాన్స్లేషన్కి నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను కాబట్టి జనాలకు అలవాటు పడింది. అదే అదే శీలం ఎగ్జాక్ట్గా ఆయన ఏం చెప్పాడో అది చెప్పాడు. రాహుల్ గాంధీ బాగానే మాట్లాడినట్టున్నాడు. అంటే రెండు చోట్ల కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిలో అంత పెద్ద మీటింగ్ జరగటం కాంగ్రెస్కి అసలు నేనైతే ఊహించలేదు. అట్లీస్ట్ మొదలయ్యాక వెళ్ళిపోతారు, అయ్యే వరకు అందరూ ఉన్నారు. అవును. అది నేను సర్ప్రైజ్ అయ్యాను. అంటే అది ప్రజల్లో ఆ సమస్యల పట్ల ఉన్న ఇది ఉంది, జరగాల్సింది జరగలేదు. డెఫినెట్గా ఉంది. అయితే రావాల్సింది మీరు ప్రభుత్వం చేయలేదు అన్నట్టుగానే ప్రతిపక్షం కూడా చేయాల్సినంత చేయడం లేదు జగన్ కూడా అని మీరు ఒక దశలో మీరు ఒక మాట అన్నారు. తర్వాత మీరు ఆయన కలుసుకున్నారు కూడా. నిజంగానే బాగా ప్రజాదరణ అవన్నీ ఉన్నప్పటికీ దగ్గరగా ఉండే పార్టీ అయినా నేను ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో చెప్పాను. అది చెప్పండి. ప్రతిపక్షం పాత్రలో జగన్ ఫెయిల్ అయ్యాడు అన్నది స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఏంటంటే, స్పీకరు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. పెడితే అది కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఉంది, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానానికి ఖచ్చితంగా 2 వీక్స్ నోటీస్ ఇచ్చి తీరాలి. దాని మీద కాన్స్టిట్యూషన్ ఒక 20 పేజీలు డిబేట్ జరిగింది. అవును. దాంట్లో స్పీకర్ అంటే అతను జ్యుడిషియల్ ఇది కింద లెక్క. ఏదో ఆ రోజున్న సభ్యుల్లో మెజారిటీ ఉందని దింపాడు, సీఎం దింపేసినట్టు కుదరదు, అందరూ రావాలంటే 2 వీక్స్ పడుతుంది అని కాన్స్టిట్యూషన్లో పెట్టారు. అది పెట్టిన విషయం జగన్ స్పీచ్లో చెప్పాడు. అవును. అతను తెలియ కాదు. అవును. చెప్తే యనమల రామకృష్ణ గారు లేచి అది సస్పెండ్ చేస్తున్నాను, అవును, అది సస్పెండ్ చేసి ఈవేళ పెట్టేయండి ఓటింగ్ అన్నాడు. అవును. అసలు యనమల రామకృష్ణ గారు అది ప్రపోజ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆయన ఈ సభలో మెంబర్ కాదు. ఓకే. ఈ సభలో అసెంబ్లీలో చేయాలి, ఆయన కౌన్సిల్ మెంబర్. నాలాంటి వాడికి టీవీలో చూస్తుంటే అర్థమైంది ఇతను ఎలా చేస్తాడు, ఎవడో చేత చేయించవలసిందని. అంటే సభా వ్యవహారాల మంత్రి కూడా లేదు. సభా వ్యవహారాల మంత్రి కానీ ఆయన ఓటు వేయడానికి కానీ అమెండ్మెంట్ ప్రపోజ్ చేయడానికి కానీ అసెంబ్లీలో రైట్ లేదు. ఆయన ప్రపోజ్ చేశాడు, వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చితే నేషనల్ ఇష్యూ అవుతుంది. ఓకే. ఎందుకంటే స్పీకర్ అడ్మిట్ చేసాడు. అదేలేండి. అడ్మిట్ అయిపోగానే టక్ మన లేచి బయటకు వచ్చేయాలి. వచ్చి అది నేషనల్ ఇష్యూ అయిపోయింది, పార్లమెంట్లో చర్చ జరిగింది దాని మీద. కాన్స్టిట్యూషన్ని ఓవర్టేక్ చేయడానికి లేదు. సో ఆ నిబంధనల ఉల్లంఘన తగినంతగా వాళ్ళు దాన్ని తెలిసి కూడా తెలియదు అనుకోండి, చదవాలని నేను రూల్ ఏం లేదు, తెలిసి అన్ని చదివి జగన్ అందులో పార్టిసిపేట్ చేయటం చాలా టోటల్ అసలు డిజాస్టర్ అనమాట. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఇలా చేసాడని. అదే ఒక ప్రెస్ మీట్లో చెప్పాను అక్కడ వైజాగ్లో. బట్ ఇతరత్ర వైఎస్ఆర్ పార్టీ జగన్ ఆయన తీరు ఎట్లా ఉంది మీ ఉద్దేశంలో? రెండోది ఆయన మీద కేసులు తరచు, ఇప్పుడు మోడీ అనుకున్నాం, జగన్ కూడా మొన్న వెళ్ళి మోడీని కలిసి వచ్చాడు. నేనైతే కలవకుండా ఉండాల్సింది, కలవచ్చు పిఎంని, వెంటనే బయటకు వచ్చి క్యాండిడేట్ ఎవరో తెలియకుండా, అది తప్పు నా ఉద్దేశం. పొరపాటు. మరి వాళ్ళ పర్మిటేషన్స్ నాకు తెలియదు, అది ఎందుకు అన్నాడో మరి, లేకపోతే వాళ్ళు ఏమన్నా మోడీ చెప్పాడేమో బయటకి డిక్లేర్ చేయని చేసి ఉండొచ్చు. నెక్స్ట్ నేను ముందు నుంచి చెప్తున్నాను, నాకు ఉన్న నాలెడ్జ్లో జగన్ మీద పెట్టిన కేసు ఏది కూడా నిలబడదు, నిలబడే కేసు ఏం కాదు.
కేసుల తీవ్రత అంతా కూడా రాజకీయ ఉద్దేశాలతో వచ్చిన తీవ్రతే తప్ప అంత తీవ్రమైన కేసులు ఏం కాదు. సో అయితే ఈవేళ పొలిటికల్గా డెసిషన్ల మీద ఆధారపడి జరుగుతున్నాయి. లేకపోతే అద్వానీని ఆ కేసు తోడడం అన్నంత లెవెల్లో వెళ్తున్నప్పుడు ఆ రోజు ఉన్నాడు కదా అద్వానీ గారు అక్కడ నాయకత్వం. అద్వానీ మరి ఈవిడ లేదా, ఉమాభారతి లేదా, అందరి మీద ఆమె మీద కూడా పెట్టారు. ఆవిడ పిల్లలేదుగా, ఆవిడ మంత్రి పోలేదు. మీకు మంత్రి ఎవరు పోవాలి. అద్వానీని ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వకుండా ఎలా మంత్రి పోవాలి. ఉమాభారతి రాజీనామా చేయాలి. ఇక్కడ ఐవైఆర్ కృష్ణారావుకి జరిగిన అవమానం లాంటిది అక్కడ అద్వానీకి జరిగిందండి. అంతే, ఎంత అవమానం చేయక్కలే ఆయన్ని. సో ఈ ఎన్నికలైన తర్వాత జగన్ పార్టీ దాని వైఎస్ఆర్ పార్టీ దాని తీరుతెన్నులు అది బలపడుతుంది అంటారా? మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే కాంగ్రెస్ అది మీకు తెలిసిన వాళ్ళందరూ అందులోనే ఉన్నారు కదా, మీకు ఆయనతో పరిచయం కూడా ఉంది. ఈవేళ ఎలక్షన్ జరిగితే డిక్లేర్ అయిపోయింది అనుకోండి, మంది ఇది అయ్యేటప్పటికి వచ్చేసిందండి ఎలక్షన్ అని, జగన్ స్వీప్ చేస్తాడు. జగన్ స్వీప్ చేస్తాడు. అయితే ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు ఉందిగా. ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మారుతారేమో అనే విధానాలు చంద్రబాబు మారక్కర్లేదండి, మారినట్టుగా జనాలను మార్చగలరు. ఆయన దగ్గర టాక్టిక్స్ ఉంది, లెక్క చేయట్లేదు అసలు. బీజేపీ పాత్ర ఎలా చూస్తున్నారు ఉండవల్ గారు? ఎక్కువగా గోదావరి విశాఖ అక్కడే ఎక్కువగా వాళ్ళకు ఉంది వాస్తవానికి. అయితే మొన్న బీజేపీకి ఎవరైతే ట్రెడిషనల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు బీజేపీకి బద్ధ శత్రువులు, ట్రేడర్స్. అవును, జిఎస్టీ అనేది అసలు ఎవరికి క్లారిటీ లేదు. అవును, దాంతో అర్థం ఒక మీటింగ్లు పెట్టుకుని ఇది ఎలాగా ఇది అలాగా అని ఏదో 5% కడుతున్నవాడు రేపు నుంచి 28% అంటే వాళ్ళకి పోయేదేం లేదు, జనం దగ్గర వసూలు చేస్తారు. వాళ్ళు భయపడుతుంది ఏంటంటే ఇక్కడి నుంచి ఆ అధికారుల వేధింపులు ఎలా ఉంటాయని వచ్చి పిండేస్తారు. అవును, సో చాలా భయపడుతున్నారు వాళ్ళే అసలు బ్యాక్ బోన్. మన సో బీజేపీ కూడా ఒక పునాది ముఖ్యమైనది ఈ దెబ్బది విశ్వాసం పోయింది అంటారు. ఈ దెబ్బతో జిఎస్టీ వల్ల నోట్ల రద్దు కూడా వాళ్ళ మీద చాలా ప్రభావం. అయితే ఒక ఆయనకి ఎప్పుడు కూడా నెగిటివ్ పాజిటివ్గా మారి మోడీ చరిత్ర చూడండి మీరు. అవును, ఎంత డౌన్లో పడిపోతారో అదంతా ప్లస్ అవుతుంది. అప్పుడు నిజంగా ఆ రోజున అక్కడ జరిగింది గుజరాత్ మారణ హోమంలో అయిపోవాలి అసలు. అయిపోయి వాజ్పేయిని రిజైన్ చేస్తానాడు. అవును, అతను ఉంటే నేను ఎలా వెళ్తాను, ఇంకా అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్ళని. అటువంటి వాడు ఇవాళ ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. ఆ నెగిటివే ఇప్పటికీ అతనికి ఆ పాజిటివ్గా మారింది. అలాగే డిమానిటైజేషన్ బ్లండర్ ఏది యూపీ నెగ్గడిగా. అవును, ఇప్పుడు రేపు దీనివల్ల జిఎస్టీ బ్లండర్. యూపీలో కూడా సమాజ్వాదీ పార్టీ చీలిపోవడం, బీఎస్పీ నిర్దిష్ట కారణాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. ఈ కారణాలన్నీ పోస్ట్ మార్టం చేస్తే దొరుకుతాయి కానీ ముందు అసలు సక్సెస్ గెలవడం నిజం. సక్సెస్ స్పీక్స్ అండి. అవును, గెలిచాడా లేదా? అవును, గెలిచాడు. రేపు ఏం జరగబోతుంది? రేపు 19 ఎలక్షన్కి వీళ్ళందరూ కలిస్తే అతను కొట్టచ్చు. నిన్న మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఎడిటోరియల్ పేజీలో ఎవరో రాశారు, 19 ఎలక్షన్లో మోడీ గెలిస్తే 24కి ఎలక్షన్ ఉండదని. ఓకే, అవును, మార్చేస్తాడు కాన్స్టిట్యూషన్, రాశారు. డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఓటు పెట్టి దాదాపు అధ్యక్ష తరహా ఇప్పటికే ఏదో ఎలా కావాలంటే అలా చేసుకుంటాడు. అవును, ఇప్పుడు కేసులు మోడీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. చట్టబద్ధమైన కేసులు, చట్ట విరుద్ధమైన కేసులు అని మీరు తరచు అంటుంటారు. ఇప్పుడు మీరు మార్గదర్శి కేసు పెట్టారు. ఉదాహరణకు రామోజీరావు మీద మొదటిసారి రామోజీరావును రాజకీయ చర్చలోకి రావడం, ఆయన గురించి ఏదైనా జరగడం ఎప్పుడన్నా అప్పుడే వాస్తవంగా. ఆ తర్వాత మనం శారదా కుంభకోణము, పోంజీ ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు దేశవ్యాప్త స్వభావం కూడా ఈ చీటీలు వీటికి సంబంధించిన ఇవి ఒక రాజకీయాల్లో మీడియాతో కూడా సంబంధం ఉంది వీటన్నిటికీ కూడా. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పటి కేసు ఒకటి, అప్పుడు నేను కూడా ఎవరికి తెలియని ఒక విచిత్రమైన విషయం మొన్న జనవరిలో తెలిసింది. ఏంటంటే ఈ రామోజీరావు గారిది ఏదో నేను ఎక్స్పోజ్ చేశానని, నేను ఆయన అల్లరి చేశానని, నా మీద చాలా మంది శత్రువులు అయ్యారు, గ్లామర్ కూడా చాలా పెరిగింది. దానివల్ల నేను టీవీలోకి రావటం. జైంట్ కిల్లర్ అంటారు ఎన్నికల్లో, మీరు జైంట్ కిల్లర్ లాంటి ఇది వచ్చింది కదా అని వచ్చింది. మొన్న వైవి రెడ్డి గారని రిజర్వ్ బ్యాంక్ బుక్ రాశాడు. ఆ బుక్లో ఒక పేజీలో మార్గదర్శి రాశాడు. రాస్తూ ఆయన ఏం రాశాడంటే 2005లోనే మార్గదర్శి మా దృష్టికి వచ్చింది, దృష్టికి వస్తే మేము నోటీస్ ఇచ్చాం, ఆ నోటీస్కి మార్గదర్శి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు మేము అంగీకరించలేదు, వెంటనే డబ్బు వెనక్కి ఇచ్చేయని చెప్పి టైం ఇచ్చాం, ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులు దెబ్బతినకుండా ఉండాలని ఈ రహస్యంగానే ఉంచేసాం. ఓకే, ఇదే మాటలు రాశాడు. ఓకే, ఇప్పటి వరకు ఆ తర్వాత గొడవ అయింది. 2006లో ఎవరో బయట పెట్టి గొడవ చేశారు. ఇప్పటి వరకు ఏ చర్యలు లేవంటే బహుశా డబ్బంతా వెనక్కి ఇచ్చేసి ఉంటాడు అని చెప్పి ఓ పేజీ రాశాడు. ఓకే, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వైవి రెడ్డి గారు గవర్నమెంట్ తెలియకుండా వైవి రెడ్డి గారు ఇవ్వడం, పర్మిషన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటాడు. 2005 కాంగ్రెస్
పర్మిషన్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈయనకి ఇచ్చారు. ఇస్తే ఈయన ఇచ్చాడు. ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. అప్పుడు తెలియదు మీకు? నాకు ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు మొన్న జనవరిలో ఆయన బుక్ ఓపెన్ అయితే ఆ బుక్ చదివితే తెలిసింది నాకు. ఇదే విషయం, అసలు విషయం. ఎందుకంటే అప్పుడు మీరు కేసు ఇవన్నీ చేస్తున్నప్పటికే ఇది అయిపోయింది. ఆయన సమాధానాలు టైం ఇచ్చేయడం అన్నీ అయిపోయాయి. ఈ తర్వాత మా ఇంట్లో దానికి కాగితం అనుకోకుండా ఇది బయటికి రావటం ఇదంతా జరిగింది. కానీ అప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ తోటే చేసి ఉంటాడని ఆ మాట ఆయన రాయలేదు. కానీ వైవి రెడ్డి గారు ఈయన ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి? అఫెన్స్ జరిగితే అదేలేండి 46S వైలేషన్ అది. అవును. ఆ వైలేషన్ మీద ఈయన ఇవ్వడానికి లేదు అన్లెస్ ద గవర్నమెంట్ ఆల్సో అగ్రీస్. డెఫినెట్గా ఆయన గవర్నమెంట్తో చెప్పుంటాడు. ఆయన టైంకి తీసుకుని డెసిషన్ కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతమంది ఖాతాదారులు వీళ్ళందరూ ఇప్పుడు అగ్రి గోల్డ్ వీళ్ళందరికీ కూడా టైం ఇచ్చుంటే వెనక్కి తీర్చేద్దరు. వీళ్ళందరినీ నొక్కేశారు కాబట్టి తీర్చలేకపోతున్నారు. రామోజీరావు గారికి టైం ఇచ్చారు, ఆయన తీర్చుకున్నాడు. దీంట్లో జరిగింది ఏంటంటే క్రిమినల్ ఛార్జ్ నుంచి ఆయన ఎలా బయటపడతాడు? ఆ క్రిమినల్ ఛార్జ్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఇచ్చే హక్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు. కోర్టులే తేల్చాలి. కానీ వాళ్ళు డెసిషన్ తీసుకుని పారేశారు, అంతే అయిపోయింది. ఎవడో తర్వాత పట్టించుకోవాలి. కాంగ్రెస్కి క్లోజు, బీజేపీకి క్లోజు, కమ్యూనిస్టులకి క్లోజు, దేశంలో అందరికీ ఆయన క్లోజ్ అయితే ఆయన మనం ఏం చేయాలి? అరుణ్ కుమార్ గారికి ఒకరికైనా నాకేంటి అసలు? నాకు ఆయన ఏం చేశాడు? నాకేం ద్రోహం చేయలేదు. నాకని ఆయన ఎప్పుడు చూడలేదు కూడా, నేను పేపర్లో టీవీలో చూడడం తప్ప. కానీ మొన్న కూడా ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు మీరు ప్రత్యేకించి ఏ అర్హత కింద ఇస్తారని, కాబట్టి పోరాటం వదిలిపెట్టలేదు. పోరాటంగా ఇదో ప్రెసిడెంట్ అండి. ఏంటి ఇప్పుడు ఇవాళ పద్మవిభూషణ్ ఇవ్వకపోతే ఆయనకు నష్టం ఏంటి? ఇవన్నీ కూడా ఆనరీగా పెద్ద కీర్తి మీకు ఇస్తున్నప్పుడు ఈ కేసులు ఉన్నాయి కాబట్టి చూసి చెప్పాలి. కేసులు ఇంకా మీరు నడిపిస్తే బాధ. నేను కాదు, గవర్నమెంట్ పెట్టిన కేసులు అన్నీ. మొన్నే నేను ఇంప్లీడింగ్ పిటిషన్ వేస్తే కేసీఆర్ గారు గవర్నమెంట్ రిప్లై ఇచ్చారు. ఏమని? నువ్వు చాలా బాగా విజిల్ బ్లోయింగ్ చేసి చాలా బాగా దీన్ని బయట పెట్టావు. ఇది రామోజీ కేసులో బాగా చేశారని బాగా చేశారు. కానీ మా గవర్నమెంట్ కూడా ఏం వదిలిపెట్టలేదు. నువ్వు ఇంప్లీడ్ అవ్వక్కర్లేదు, మేమే దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాం అంటే ఒక సెంటెన్స్ నువ్వు బాగానే చేసావని ఇచ్చారు. ఓకే. తెలంగాణ గవర్నమెంట్. కానీ ఆ మీడియా కేసీఆర్ ప్రభుత్వం పట్ల, 3 ప్రభుత్వాల పట్ల చాలా సానుకూలంగా ఉందని అభిప్రాయం. ఇప్పుడు అంటే మీతోటి సానుకూలంగానో, ఆయన మాజీ కమ్యూనిస్టు, మీతో సానుకూలంగా ఉండొచ్చు. ఆయన యాంటీ కాంగ్రెస్, బీజేపీ తోటి టీడీపీతో సానుకూలంగా ఉండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆయనకి ఇది చేస్తారని ఎవడు ఊహిస్తాడు? నిజానికి విజయభాస్కర్ రెడ్డి హయాంలోనే ఆయన చాలా ఎక్కువగా వెంకటరావు జరిగాడు. అది కాదు, 2005లో ఎంత క్రూషియల్ నిర్ణయం తీసుకుని తీసుకెళ్లి ఇమీడియట్గా జైల్లో పెట్టవలసినటువంటి క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయిన మనిషికి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని నీకు టైం ఇచ్చామని వైవి రెడ్డి గారు, మోస్ట్ రెస్పెక్టెడ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఆత్మకథ తెలుగులో రాశాడు. అది కూడా చెప్పాడు. ఆయన తెలుగు అయితే బాగా వస్తుంది నాకు, తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను నా మాతృభాష. ఆయనకు నిర్మోహమాటంగా చెప్పాడు, నిర్మోహమాటంగా రాసి పారేశాడు. ప్రత్యేక హోదా మీద కూడా చెప్పాడు. అవును, ఆయన రాసి పారేశాడు. సో ఈ స్టాండ్ విండికేటెడ్ పొలిటికల్ టర్మినాలజీలో చెప్పాలి. పొలిటికల్ లేకుండా ఆయన చేయడు. వైవి రెడ్డి రాసిన దాన్ని బట్టి చూస్తే మీ పోరాటం సమర్థనీయమైంది, న్యాయమైంది అనేది తెలుస్తుంది వాస్తవానికి. ఇప్పుడు నా పోరాటం లేదని నేను ఊరికే ఎక్స్పోజ్ చేశాను తప్ప, మీరే కదా చేశారు. గవర్నమెంట్ కేసు పెట్టింది. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డికి ఆయనకు రైవలరీ ఉందని ఇదంతా ఇవన్నీ మామూలుగా రకరకాలు ఇది చేశారు. కానీ రాజశేఖర రెడ్డికి అతనికి రైవలరీ ఉంటే 2005లో రాజశేఖర రెడ్డి సీఎం ఉండగా గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? కేంద్రం కదా. అవును, కేంద్రం అయితే కాంగ్రెస్ కదా. రాజశేఖర రెడ్డి నిజంగా ఇతను ఏదో చేసేయాలనుకుంటే ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? సో ఇవన్నీ కూడా ఒక పెద్ద విలన్ని రాజశేఖర రెడ్డిని చూపిస్తే రాజశేఖర రెడ్డి తోటి దెబ్బలాడుతున్నాడు రామోజీరావు అని గ్లామర్ పెరుగుతుంది. కానీ ఎవడో బచ్చగాడు అరుణ్ కుమార్ తోటి దెబ్బలాటంటే ఆయన డౌన్ అయిపోతాడు. అందుకని వెంటనే నన్ను పక్కన పెట్టి ఇదంతా రాజశేఖర రెడ్డి చేయిస్తున్నాడు, వీడు ఓన్లీ టూల్ ఇన్ హిస్ హ్యాండ్స్ అన్నటువంటిగా ఎక్స్పోజ్ చేశారు. అంటే పత్రికతో ముడిపడినప్పుడు వచ్చింది అనుకోండి, అది మార్గదర్శి వరకు కాదు. ఈనాడు గ్రూప్ నేను అంటుంది ఇప్పుడు శారదా చిట్ ఫండ్స్ మమతా బెనర్జీకి సంబంధం అని ఒరిస్సాలో అది దాని టెంటకిల్స్ అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యాయని. ఇట్స్ ఏ నేషనల్ ఇష్యూ వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ చిట్ ఫండ్స్, ఈ మీడియా అక్కడ మమతా బెనర్జీని దెబ్బ కొట్టడానికి శారదా స్కామ్ అని వాడుకుంటున్నారండి మోడీ గవర్నమెంట్. ఒక్కొక్కడిని లోపల పెడుతున్నాం, రేపు మమతా బెనర్జీ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ. నిజమే కదా, స్కామ్ ఉంది. ఇక్కడ లేదుగా, ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఈయనకి పద్మభూషణం. ఓకే, ఇక్కడ ప్రూవే అయిపోయింది. డైరెక్ట్గా వైవి రెడ్డి గారే రాశాడు. అంతకన్నా కన్ఫెషన్ ఏముంటుంది? ఆయనకేం కావాలి? ఆయన రిటైర్డ్ ఆఫీసరు, మోస్ట్ రెస్పెక్టెడ్. ఓకే, ఆయన ఆత్మకథలో క్లియర్గా రాశాడు, నేనే ఇచ్చాను పర్మిషను అని. ఇది ఇమీడియట్గా చేసేయచ్చు ఈ కేసు. మీరు ఇవన్నీ చేశాక ఇప్పుడు వారికి బాగా అనుకూలమైన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా వచ్చాయి కదా, మీ మీద ఒత్తిళ్ళు కానీ లేకపోతే మీకు దీనికి సంబంధించిన ఆ ప్రహసనం ఎట్లా ఉంది? ఏమైనా ఉందా అట్లా? ఏమో నా మీద ఎప్పుడు వీళ్ళేమీ లేదు. ఏదో ఎవరెవరో అనానమస్గా పేరు తెలియని వాళ్ళు ఫోన్ చేసి తిట్టడం ఇలాంటివి అప్పుడు
రామోజీరావు గారి సైడ్ నుంచి కానీ లేకపోతే ఇంకొక తెలుగుదేశం సైడ్ నుంచి కానీ నా మీద ఎప్పుడు ఎవరో వచ్చి ఎందుకే ఇలాంటిది అనడం కానీ ఎప్పుడు జరగల. ఆ విషయంలో నేను ఎవరిని కూడా ఎక్కువ ఇచ్చాను. ఎవరో కొంతమంది ఆయన అంటే వెర్రేభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరా అది ఏదైనా బూతులు తిట్టి మనకు 2 మాటలు కానీ అర్థమైపోతుంది, ఫోన్ పెట్టేయడమే. ఓకే, ఇది మామూలు ఎనానమస్. మీ పోరాటం కొనసాగుతుంది అంటే పద్మభూషణ్ విషయంలో కూడా మీరు చేసింది అంటే ఒక మాట అన్నారు మీరు 100 పదాల ఒక వ్యాసం రాయగలరా అని ఒక సవాల్ కూడా మీరు విసిరారు. ఆ పత్రికా రచయితలో ఆయనకి పద్మవిభూషణ్ ఇస్తున్నాం అన్నప్పుడు అది తప్పండి. ఆయనకి ఎంటర్ప్రినర్గా ఇవ్వచ్చు, వ్యాపారవేత్తగా ఇచ్చి ఉండాల్సిందని మీరు మీ పత్రికా రచనలో మనకు తెలుసు కదా. ఆయన ఓనరు, పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బ్రహ్మాండమైన సినిమా తీసామని చెప్పినప్పుడు డైరెక్టర్గా ఇవ్వాలి, ప్రొడ్యూసర్గా ఇవ్వాలి. అంతేగాని ప్రొడ్యూసర్కి డైరెక్టర్గా ఇస్తామంటే అలా ఈయన రాయలేడన్న సంగతి అందరికీ తెలుసు. ఈయన రాయిస్తే సంతకం పెడితే తప్పేం లేదు. ఈయనకి ఆ ఫీల్డ్లో ఇవ్వటం అది రాంగ్. నెక్స్ట్ క్రిమినల్ కేసులు ఉన్నవాడు, క్రిమినల్ కేసులు ఇవి వైజాగ్లో అయితే డైరెక్ట్ క్రిమినల్ కేసు. అలా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న మనిషిని ఇంత పెద్ద ఆనర్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దామంటే అద్వానీ గారికి 20 ఏళ్ల క్రితం కేసు లాగి ఆయన పక్కనెట్టి, అది కూడా పొలిటికల్ కేసు, అది పక్కన పెట్టేసి వాళ్ళు పద్మవిభూషణ్ లెడ్ ఇట్ కదా. మీరు పదే అంటున్నారు కానీ ఈ లెడ్ ది బాబ్రీ మసీద్ మూవ్మెంట్ అండ్ ఆ డిమాలిషన్ అప్పుడు అక్కడ ఉన్నాడు కదా. రెండోది అద్వానీ గారికి కూడా రామోజీ చాలా ప్రియతముడే. డిమాలిషన్ అక్కడ జరిగినప్పుడు అద్వానీ గారు ఉన్నాడు, తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు, అవును, తర్వాత ఉప ప్రధాని అయ్యాడు, అవును, తర్వాత పార్టీ లీడర్ అయ్యాడు. అప్పుడంతా మోడీ గారు ఆయన పార్టీలోనే ఉన్నాడు, ఏ రోజు రేజా చేయలేదు. ఈవేళ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి పక్కన పెట్టే వైవైఆర్ కృష్ణారావు లాగా మిమ్మల్ని ఇవ్వట్లేదు అర్థమైంది విషయం. అంటే చూపించాలి ఇలా ఉంటుంది నాతోటి. అద్వానీని కూడా లెక్క చేయను నేను. అంటే ఒక ఏకపక్ష పాలన జరుగుతుంది అనేది అయితే ఉంది దేశం అంతటా కూడా. పైనుంచి టెర్రరైజ్ భీతావాహం సృష్టించడం, వ్యతిరేకిస్తే అరుణ్ కుమార్ గారు అలాంటి ఒక అసహన వాతావరణం పైనుంచి కింది వరకు ఉంది. మీడియా మీద కానీ కొన్ని ఛానల్స్ ఆపేయటం కానీ, సోషల్ మీడియాలో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, మీలాంటి వాళ్ళు ఎవరైనా లేకపోతే ఎవరైనా విమర్శకులు ఉంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉద్దేశాలు ఆపాదించి ఒక విధమైన మాఫియా తరహా ఇంకో విధమైనటువంటి దాడి ధోరణులు పెరుగుతున్నాయి కదా బాగా. మీకు హౌ డు యు లుక్ అట్ ఇట్? చాలా రోజుల నుంచి మన స్టేట్లో ఎక్కువ పెరుగుతున్నాయి. నార్త్లో ఎక్కడ పెద్ద పెరిగినట్టుగా నాకు కనపడలేదు. కానీ మన స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు బాగా కంట్రోల్ కోల్పోతుంది. మన స్టేట్ అంటే తెలుగు స్టేట్సా? ఇక్కడైతే డైరెక్ట్ 2 ఛానల్స్ ఆపేశారు కదా. ఇంకా దారుణం, ఆపేసి భూమిలో 100 అడుగులు తీసుకెట్టేస్తాడు తర్వాత పబ్లిక్ మీటింగ్లో. అవును, సరే. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు అసలు మీడియా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎంత సపోర్ట్ చేసింది మీడియా ఈవెన్ టుడే. అవును, ఇక ఓన్లీ మీడియా మేనేజ్మెంట్ ఆయనకి తెలుసు కాబట్టే ఆయన లీడర్గా కొనసాగుతున్నాడు. అటువంటిది ఏమున్నాయి, ఏవో ఒకటి పప్పు అంటాడు, ఇంకోటి అంటాడు. సెలబ్రిటీస్నేగా అంటారు. అవును, దారి పోయేవాడిని అంటారు కదా. పప్పు అంటే తప్పే ఉంది, సీరియస్గా తీసుకోవాలి. నిప్పు రాజేసినట్టున్నారు మీరు కూడా. పప్పు అంటే తప్పలేదని నాకు అదే అనిపించింది. ఇప్పుడు నేను ఒక్కసారి నా మీద వెళ్ళండి, ఉండవల్లి అరుణ్ కుమార్ అని గూగుల్లో కొట్టి డిస్కషన్ తిడుతుంటారు. బూతులు మనం పలకడానికి కూడా ఇదే బూతులు తిడుతూ ఉంటారు. ఏమైంది ఇష్టం లేకపోతే చూడటం మానేయడం. అదేలేండి. ఇప్పుడు అది ఎవడు పట్టించుకుంటాడు? అదే ఆ బూతులు తిట్టడం ఎప్పటి నుంచి రామోజీరావు గారు గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. తిడుతూనే ఉంటారు. మళ్ళీ ఈ మధ్య ఏంట్రా ఇంకా చచ్చిపోలేదా అని ఒకటి అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంకోటేమో ఏలారియో గుద్దేస్తుంది. మన ఇంటర్వ్యూ దీని కింద చాలా మంది కామెంట్స్ పెడతాం. రాజకీయాల నుంచి మనం చివరగా మీడియాలో ఉన్నాం కాబట్టి మీడియా దగ్గరికి వద్దాం. మీరు జర్నలిస్ట్ అని సినిమా కూడా తీశారు, తర్వాత ఈ వారం అని ఒక పత్రిక కూడా మీరు నడిపించారు. అప్పుడు రాజశేఖర రెడ్డి సైద్ధాంతిక సేనానిగా మీరు ఉండేవాళ్ళు. ఎలా ఉన్నాయి మీ అనుభవాలు దాంట్లో? మళ్ళీ ఇప్పుడు ఈ వారం టెంపరీ అండి. ఎందుకంటే సాక్షి పేపర్ పెట్టాక మాకు బొత్తిగా వాయిస్ కమ్యూనిస్టులు తినడానికి ఎక్కువగా పెట్టినట్టున్నారు. కమ్యూనిస్టులు అంటే నాకు పర్సనల్గా చాలా గౌరవం. ఎందుకంటే ఇవాళకి కూడా సింపుల్ లైఫ్, సెల్ఫ్లెస్గా ఉంటాం, ఇవన్నీ కూడా కమ్యూనిస్టులో నేను చూశాను. నాకు ఎప్పటి నుంచో మా ఊర్లో అంతా కమ్యూనిస్టులే కదా. రాజశేఖర రెడ్డి చాలా ఇష్టం. అవును, ఈశ్వర్ రెడ్డి అనుయాయులే కదా వాళ్ళ నాన్న వీళ్ళంతా. రాజశేఖర నాతో చెప్పాడు చాలాసార్లు. నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళంటే కూడా అందుకే ఇష్టం. ఈవెన్ దో డిఫర్ విత్ దర్ ఐడియాలజీ. వాళ్ళు సింపుల్ లివింగ్, ఆనెస్ట్గా ఉంటారు. ఓకే, వాళ్ళది ఐడియాలజీయే టోటల్గా మనం. తాత్కాలికంగా ఈ వారం పత్రిక పెట్టారన్నమాట. ఈ వారం పత్రిక
9 నెలల్లో 10 నెలల్లో ఈ లోపు సాక్షి పెట్టిన తర్వాత ఇంకా అవసరం లేదు ఇది అదేలే అని అంతే. 4 రన్నర్ లాగా. తర్వాత కూడా ఇప్పుడు రన్ అవుతున్నట్టుంది. ఆ టైంలో మా దగ్గర ఉన్నటువంటి టీం అంటే చాలా మందికి తెలియని విషయం, మీరు సినిమాలు తీశారు అని తెలియదు వాస్తవానికి. డబ్బింగ్ అంటే అది కూడా ఈ రామోజీరావు అప్పుడు మీడియా పెట్టి ఎలా ఉంది అది? లోకేష్ పప్పులాగే మీడియా అనగానే రామోజీరావు గుర్తొస్తాడు. అవును, ఆయన సెలబ్రిటీ. లీడింగ్. మిగతా వాళ్ళు అసలు ఎవరు దానికి ఓనర్స్ కూడా తెలీదు. ఆయన నేనే చీఫ్ ఎడిటరు అని చెప్పి ఆయన ఫోటోలు ఉండి ఆయన అందరికీ తెలుసు. ఆయన మీద ఏదైనా ఉంటే జనం చూస్తారు కానీ, సో డెఫినెట్గా జర్నలిస్ట్ అన్న దాంట్లో ఒక ఆయన రామోజీరావు చూపించారుగా ముందు నుంచి, ఆయనే కొంచెం వేసేవాళ్ళు. అది సినిమా బాగా పోయిందండి. అంటే అది పెద్ద సూపర్ హిట్. పత్రం అని మలయాళంలో సూపర్ హిట్. సురేష్ గోపి సినిమాలు బాగుంటాయి కదా వాస్తవంగా. జోషి అని డైరెక్టర్. మీరు కూడా యాక్ట్ చేశారు కదా చైతన్య రథం, రంగాళ సినిమాలు. దాంట్లో మీకు మంచి పర్సనాలిటీ ఉంది. ఎప్పుడు చూసినా ఆకర్షణీయమైన దుస్తులు, వాచకం అన్నీ ఉన్నాయి. షూటింగ్లన్నీ గోదావరి తీరంలో జరుగుతుంటే ఎందుకని మీరు ఎప్పుడు అటువైపు ఆలోచించలేదా? ఈ పిచ్చ పట్టేసిందిగా పొలిటికల్. ఓకే, ఇంకే పిచ్చగా వెళ్ళలేదు నేను. సినిమా ఫీల్డ్ అంటే వంగవీటి రంగా సినిమా తీస్తున్నప్పుడు మొత్తం అక్కడే ఉన్నాను నేను. ఓకే, సరదాగా ధవళ సత్యం వీళ్ళు అందరూ కలిసి సరదాగా రోల్ అయ్యన్నారు. ఓకే అని వేయిస్తే వేసాం. ఆ సినిమా కూడా ఎక్కడుందో దొరకలేదు. ఇప్పుడు చూసుకుందాం అంటే కనపడ్డాను, ఎక్కడుందో తెలీదు. అదంతా ఇప్పుడు ఇదంతా 86లో అండి. 86 అంటే అవును. రామారావు గారు రెండోసారి అధికారంలోకి వచ్చి కొద్దిగా ఓడిపోయారు కదా తర్వాత ఓడిపోయాడు ఆయన. మీ ప్రయత్నాలు లేదా మీ కుట్రలన్నీ ఫలించాయని భావించవచ్చు. రాజకీయంగా నేను కుట్రని ఏమనుకున్నాను. ఏం లేదు, ఇది ఎవరి పాచికల వాళ్ళు ఫైట్, ఓపెన్ ఫైటే. మీరు కళాకారులు ఏదో చెదురుమదురుగా నటించారు కానీ మీ అమ్మాయి గారు శ్రవంతి గారు పాటలు పాడతారు కదా, కళా వారసత్వం అట్లా. చిన్నప్పటి నుంచి ఏదో పాటలు అవి సరదాగా పాడుతుంటే సంగీతం అది నేర్చుకుంది. ఏదో ఒక కమ్యూనిస్టు వాళ్ళు మాకు రాజమండ్రిలో ప్రజానాట్యం వాళ్ళు పెద్ద పెద్ద డ్రామాలు వేస్తారు. అవును, రాజారావు గారిది ప్రజానాట్యం పుట్టినీళ్ళే. ఒక డ్రామాలోనో 2 డ్రామాల్లోనో మా అమ్మాయి చేత పాటలు పాడించారు. నంది అవార్డు వచ్చింది. ఓహో, ఓకే. మాకు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ బలహీనం అయిపోయినా వాటి సైడ్ వింగ్స్ అలా యాక్టివ్గా ఉన్నాయండి. ఇవాళకి కూడా ప్రజానాట్య మండలి యాక్టర్స్ వాళ్ళ అంటే ఈ ధన రాజకీయాలు వీటన్నిటిలో ఎదురీతలాగా ఉండడం ఒకటే అనుకోండి. అది కమ్యూనిస్ట్ పార్టీ దే కమాండ్ రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కడున్న ఊరికి ఆ ఊరికి పెద్ద మనిషి అని అదే ఆ పేరు. మరి ఆమె పాటలు పాడుతున్నాం ఇప్పటికీ. ఇప్పుడు ఇదంతా 15 years బ్యాక్. ఇప్పుడు మ్యారీడ్, 2 పిల్లలు. ఓకే, అచ్చా అయిపోయింది. ఒక్కతే కూతురు నాకు. ఓకే. రాజశేఖర రెడ్డి గారిలాగా మీరు 60 ఏళ్లకు రాజకీయ జీవితం మానేస్తాను ఒకప్పుడు మీరు ఏదో ప్రకటన, ఇప్పుడు 60 దాటారు అనుకోండి, 64లో ఉన్నారు. మీరు నాతో మాట్లాడుతున్నారంటేనే మానేయలేదు. రాజకీయ జీవితం మానేస్తుండొచ్చు కానీ రాజకీయాలు అయితే మానేయలేదని అనుకోవచ్చా? మానేయలేదండి. మానడానికి ఇది మానేదే ఉంటుంది చచ్చేదాకా ఇంతే. రాజకీయ జీవితం మానేయడం అంటే ఇంకా ఎలక్షన్లు కంటెస్ట్ చేయటం, వాటికి ఇంకా కొత్త నీరు వచ్చినప్పుడు కొత్త నీరుకి ఇవ్వాలి. సో 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అవ్వాలన్నది ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇది. అవును, దానిలో నా పాత్ర కూడా రాసింది నేనే. మీరు ఆయన ప్రకటన. ఓకే, పాత్ర కూడా అంటుండేవాళ్ళు మామూలు. నేను ఇదే కాకుండా మామూలు జనరల్గా ఏమనుకుంటారంటే ఈ మాట చెప్తే, ఓహో అయితే వీడు ఎమ్మెల్యేకిను లోక్సభకి వెళ్ళడు, ఎమ్మెల్సీకో రాజ్యసభకు వెళ్తాడు. నేను అడుగుదాం అనుకుంటున్నా. నేను అది కూడా లేదు, ఏ పదవి కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే ప్రజలు కోరుకుంటే మీరు అదేం లేదు. అదంతా ప్రజలు కోరుకోవడం అంత మాట, మనం కోరుకుంటేనే తప్ప ప్రజలు కోరుకోవడం ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడేవి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోవాలి. ఓకే, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇప్పటిదాకా పొలిటికల్ లైఫ్లో పెద్ద రిగ్రెట్ అవ్వాల్సిన అంశాలు లేకుండానే గడిచింది. ఐఎమ్ హ్యాపీ. నేను ఏమన్నా మాట్లాడాలనుకుని ఇలా మాట్లాడింది చంద్రబాబు మీద కోపం కొద్దీ మాట్లాడుతున్నానని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ తప్పే తప్ప నాకేం కాదు. నాకు చంద్రబాబు రాగద్వేషాలు పెద్దగా ఇప్పుడేం లేవు, ఉండడానికి అవకాశం కూడా లేదు. జగన్ మీద డెఫినెట్గా రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి కొడుకు మీద నాకు ఇష్టం లేకపోతే నాకు ఏదో తేడా ఉన్నట్లు లెక్క. ఓకే, అంతే కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్న మనిషి అతను రేపు సీఎం అవుతాడంటే ఆనందంగా ఉంటుంది. డెఫినెట్గా అయితే మంచిదని అనిపిస్తుంది. ఇప్పుడే ఎన్నికలు జరిగితే స్వీప్ చేస్తాడని కూడా మీరు ఇవాళ ఉన్న పొజిషన్ అయితే చంద్రబాబు నాయుడు ఏదైనా మార్చగలడని. చంద్రబాబు నాయుడు శక్తి మొన్న 2014లో బయటపడిందండి. ఆ కష్టపడే ఇది
ఫైటింగ్ నేచర్. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్. అంత తేలిగ్గా తీసేసి ఏముందండి అయిపోయింది అనుకోవడం తప్పు. మొత్తం జరుగుతున్న దానికి విరుద్ధంగా రేపు పోలవరం పూర్తి అయిపోయిందని ప్రకటించి జనాలు నమ్మించగలరు. పూర్తి అయిపోయినా వెళ్ళిపోతుంది పోలవరం వాటర్ అని. అదే మీరు ప్రత్యేకంగా చెప్పారుగా కాఫర్ డ్యామ్ అదంతా ఎలా నిలబడుతుంది ఏంటి? కాఫర్ డ్యామ్ అంటేనే టెంపరీ, అదే పర్మనెంట్ అంటున్నాడు ఆయన. అది జనాలందరూ నమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. సో ప్రజలలో కూడా చైతన్యం పెరుగుతుంది అనుకోండి ఇట్లా రకరకాల వీటి వల్ల విచక్షణగా మొన్న కొద్ది తేడాతోనే కదా గెలిచారు వాస్తవం. చాలా అసలు మామూలు లెక్క ప్రకారం అయితే జగన్ పెద్ద స్వీప్ చేయాలి. ఓకే, రుణమాఫీ అన్న దాంతో మొత్తం మారిపోయిందండి. జగన్ పార్టీలో యాక్టివ్ వర్కర్స్ కూడా బ్యాంక్ రుణాలు తీసుకుని చంద్రబాబు గారిని నెగ్గపోతే ఈ రుణం కట్టాల్సి వస్తుందనో అట్టేపేశారు. నాకు అటువంటి కేసులు చాలా తెలుసు. మరి లాస్ట్ క్వశ్చన్, మీ చివరి మీ గత పార్టీ లేదా ప్రస్తుత అభిమానం ఇంకా మిగుల్చుకున్న పార్టీ అయినటువంటి కాంగ్రెస్ దాదాపుగా ఉండదు, లేకపోతే మళ్ళీ పునరుద్ధరణ జరగడం ఆంధ్రలో కష్టం అనే భావన ఒకటి ఉంది. జాతీయ స్థాయిలో మనం చెప్పలేం కానీ ప్రత్యేక హోదా ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ఏదో పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ ఈ విభజిత రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరగడంలో మీరు ఏమైనా పాత్ర వహిస్తారా, లేకపోతే మీకు అటువంటి ఇది ఉందా? నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కోరానండి, మీరు మోడీ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి. అవిశ్వాస తీర్మానం నెగ్గదు, గవర్నమెంట్ పడిపోదు. కానీ ఆంధ్రాకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయండి. ఎక్స్పోజ్ చేసి మీరు ఏం పెట్టారు యాక్ట్, ఆ యాక్ట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, అందులో వీళ్ళు ఎన్ని కల్పించారు ఎన్ని కల్పించలేదు అన్నది పూర్తిగా ఎక్స్పోజ్ చేయండి. ఇక అది కూడా చేయకపోతే మీరు ఆంధ్రాలో కాంగ్రెస్ మర్చిపోండి. కనీసం ఆంధ్ర తమిళనాడు స్థాయికి రావాలన్నా మీరు అలాంటి పని ఏదో చేయాలి అని నేను 2015 నుంచి స్టార్ట్ చేశాను. వెళ్ళినప్పుడల్లా అక్కడ ఢిల్లీలో పెద్ద నాయకులందరికీ చెప్తున్నాను, ఎక్స్పోజ్ చేయండి. ఆ ఎక్స్పోజ్ చేసినప్పుడు టీడీపీ స్టాండ్ ఏంటో జగన్ స్టాండ్ ఏంటో కూడా తెలుస్తుంది. అయితే మరి వాళ్ళకి ఏమున్నాయి రిజర్వేషన్స్. అరుణ్ కుమార్ గారు, మీ మరింత అర్థవంతంగా ప్రయోజనాత్మకంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.